హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూడబోతున్నాను. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే 3 టైమ్స్ తలుచుకోండి. నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్‌ని ఊహించుకోండి. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా పాత వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి తెలుసు. కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదా! వాళ్ళకి చెప్తున్నాననమాట. మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే 3 టైమ్స్ తలుచుకొని కార్డ్స్ చూడండి. ఓకే. ఇంకోటి ఏంటంటే శ్రావణ మాసం కదా! అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఓకే. అమ్మవారికి బాగా పూజలు అనేవి చేసుకుంటారు కాబట్టి అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. లక్ష్మీదేవి కటాక్షం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే. వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గభవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఫీలింగ్స్, ఎమోషన్స్, ఇంటెన్షన్ అన్నీ క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గాభవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూపించండి అమ్మ దుర్గాభవాని మాత. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ అండ్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు, అన్మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళు అన్మ్యారేజ్, లవర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైనా చూడొచ్చండి. కాకపోతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వస్తే స్ట్రాంగ్ బాండ్ లాగా ఆ కార్డ్ వస్తే మాత్రం స్ట్రాంగ్ బాండ్ లాగా తీసుకోండి. అంటే లవర్స్ కార్డ్ వస్తుంది, మ్యారేజ్ కార్డ్ వస్తుంది. వాళ్ళు ఏంటంటే ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అనేది తీసుకోండి. ఓకేనా? మళ్ళీ కన్ఫ్యూజన్లో ఉండొద్దు మీరు. ఓకే. ఈ వీకెండ్ వరకు ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడటానికి ట్రై చేస్తాను. ఈ వారం కూడా ఎలా ఉంది అనేది. ఓకే, 2 కార్డ్స్ వచ్చాయి, తీస్తాను. ఓకే, ఓకే, ఓకే. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే మీరు వాకవే మోడ్లో ఉన్నారు అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్. ఎందుకంటే గతంలో వీళ్ళు ఇచ్చిన ఆ బాధకు కానివ్వండి, చేసిన మోసానికి కానివ్వండి, ఇప్పుడు అట్ ప్రెజెంట్ మీ లైఫ్లో ఏదైతే ఆన్ ఆఫ్ జరుగుతుందో ఆ సిచ్యువేషన్కి కూడా నేను ఇంకా ఈ రిలేషన్షిప్లో ఉండలేను, ఇక నా వల్ల కాదు, నేను భరించలేను అన్న వయసుగా మీరు వాకవే చేసేస్తున్నారు అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది. అండ్ ఆ ఫీలింగ్లో కూడా ఉన్నారు. అట్ ప్రెజెంట్ మీరైతే కూడా అదే వీళ్ళకి వ్యక్తపరుస్తున్నారనమాట. ఎవరికైతే ఒకే ఇంట్లో ఉండి మాటలు లేని వాళ్ళు మీ మధ్యన ఏదైతే గొడవలు జరుగుతున్నాయో మీరు ఆ విషయాన్ని మీ పర్సన్కి తెలియజేస్తున్నారనమాట. నేను ఇంకా ఈ రిలేషన్షిప్లో నేను ఉండలేను, నేను వాకవే చేసేయాల్సిందే, తప్పదు, నా వల్ల కాదని మీరు ఆ పర్సన్కి తెలియజేస్తున్నారు. ఎవరికైతే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళైతే మిమ్మల్ని సెట్ చేస్తున్నారండి. ఎందుకంటే మీరు రిలేషన్షిప్ పట్ల ఎలా ఉన్నారు అంటే మీరు ఇంకా వాకవే మోడ్లోనే ఉన్నారా, లేకపోతే రిలేషన్షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఇంకా మీరు రిలేషన్షిప్లో గురించి బాధపడుతున్నారా, అంటే
వీళ్ళు లైఫ్‌లోకి వస్తేనే హ్యాపీగా ఉన్నట్లుగా ఫీల్ అవుతారా? లేకపోతే ఈ రిలేషన్‌షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నట్లుగా ఈ పర్సన్ అయితే మిమ్మల్ని సెర్చ్ చేస్తున్నారు. అంటే ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నారు. అంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ అలాంటి వాటిల్లో ఈ పర్సన్ అయితే సెర్చ్ చేస్తున్నారు. అండ్ రాంగ్స్ రాంగ్ కాల్ కానివ్వండి, రాంగ్ మెసేజ్ కానివ్వండి, ఈ వీకెండ్ లోపు వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవటానికైతే ఈ పర్సన్ అనేది ట్రై చేస్తున్నారు. ట్రై చేస్తారు, ఈ వీకెండ్ వరకి ట్రై చేస్తారు. కొంతమందికి ఏంటంటే అలా కాల్ కానీ, మెసేజ్ కానీ చేసి పొరపాటున వచ్చింది, చేయి తగిలొచ్చింది అని కొంతమంది అంటారు. కొంతమంది ఏంటంటే ఫోన్ దాకా వచ్చి నేనెందుకు చేయాలి? నేనెందుకు మాట్లాడాలి? నేను ఏదో ఒక నిర్ణయం తీసుకుంటేనే గానీ ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్ళటానికి వీల్లేదు అన్నట్లుగా కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఉండబట్టలేక నో కాల్స్ గానీ, మెసేజ్ కానీ, రాంగ్ కాల్ గానీ, రాంగ్ మెసేజ్ కానివ్వండి, కొత్త కొత్త నంబర్స్ నుంచి కానివ్వండి, అలా చేయటానికి ప్రయత్నం అయితే చేస్తారనమాట. ఉండబట్టలేక అంటే మీరింకా పూర్తిగా వాకవి చేసేస్తారేమో అన్న సిట్యుయేషన్‌కొచ్చినప్పుడు అలా అనిపించినప్పుడు చెప్పాను గదా! ఎవరికైతే ఎదురెదురుగా ఉన్నవాళ్ళు వాళ్ళకి మీరు పోర్ట్రే చేస్తున్నారో దానికి కూడా ఈ పర్సన్ ఏంటంటే అలా ఇంకా పూర్తిగా రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోతుంది. పూర్తిగా రిలేషన్‌షిప్‌లో నుంచి మీరు వెళ్ళిపోతారు, వాకవే చేసేస్తారు అన్న భయం వీళ్ళలో ఏర్పడిందనమాట. దానికి ఈ పర్సన్ అయితే ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. ఇంకా ఈ రిలేషన్‌షిప్ గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అన్న ఆలోచన వీళ్ళలోకి వస్తున్నాయన్నమాట. అండ్ వీళ్ళకి కూడా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుందండి రిలేషన్‌షిప్ పట్ల. అండ్ మీ ఒక మీరు ఒక అవకాశం ఇస్తే బాగుండు ఈ రిలేషన్‌షిప్ పట్ల. అంటే వాక్ అవే చెయ్యకుండా మీరు, మీరు వాక్ అవే చేయకుండా ఆ పర్సన్‌కి ఏదో ఒక వైస్‌గా అయినా సరే నిలబెట్టుకోవటానికి ఒక అవకాశం ఇస్తే బాగుండు. ఈ రిలేషన్‌షిప్‌లో ఒక అవకాశం మీరిస్తే బాగుండు. అంటే ఇప్పుడు వాళ్ళ వైస్‌గా సిట్యుయేషన్ వేరే ఉంది. మీ వైపుగా సిట్యుయేషన్ వేరే ఉంది. ఇప్పుడు మీరు వాకవే మోడ్‌లో ఉన్నారు కాబట్టి, నేనైతే ఛాన్స్ ఇవ్వను అన్నట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారు కాబట్టి, వాళ్ళేంటంటే మీ వైస్‌గా ఒక ఛాన్స్ తీసుకోవాలి. అంటే మీరు ఛాన్స్ ఇస్తే ఈ రిలేషన్‌షిప్ పట్ల ఆలోచించడానికి ప్రయత్నం అనేది చేస్తున్నారనమాట. మీరైతే ఛాన్స్ ఇవ్వటానికి రెడీగా లేరు. ఓకే. రెడీగా లేరు. ఇంకా నేను భరించింది చాలు. నా వల్ల కాదు. నేనైతే ఛాన్స్ ఇవ్వను. అయిపోయినియి. ఇంకా ఛాన్సెస్ చాలా 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 ఇచ్చేసాను. ఛాన్సెస్ చాలా ఇచ్చేసాను. ఇంక నా వల్ల కాదు అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారు. దానికి కూడా వీళ్ళకేంటంటే అంటే ఎదురెదురుగా ఉన్నవాళ్ళు పోట్రే చేస్తున్నారు. చెప్తున్నారు ఇలాగా. ఇంక నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు అని వాళ్ళు అడుగుతున్నారు. మీరేంటంటే నా వల్ల కాదు. ఇక నేను ఈ ఛాన్సెస్ అనేది నేనివ్వను. ఇక రిలేషన్‌షిప్ అనేది నేను వాకవే చేసేస్తాను అని మీరు పోర్ట్రే చేస్తున్నారనమాట. ఆ పర్సన్‌కి చెప్తున్నారు. అండ్ ఈ పర్సన్‌కి ఏంటంటే కన్‌ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎలా నిలబెట్టుకోవాలి? ఎలా రిలేషన్‌షిప్‌లో నుంచి అంటే ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్ళాలి? మీరు చూస్తే వాకవే మోడ్‌లో ఉన్నారు. ఒక ఛాన్స్ ఇవ్వమంటే ఒక ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు మీరు ఈ రిలేషన్‌షిప్ పట్ల అన్న కన్‌ఫ్యూజన్ వీళ్ళకి వచ్చేస్తుందనమాట. తలకాయ నొప్పి వచ్చేస్తుంది. హెడేక్ వస్తుంది. సడెన్‌గా అరవటం అంటే మీరేమన్నా ఒకవేళ చిన్న విషయానికి అరవటం కానివ్వండి, చిన్న విషయానికి ఫోన్ చేసి గొడవలు చేయటం కానివ్వండి, అలాంటివి చేస్తూ ఉంటారు ఈ పర్సన్. ఓకే. ఇక్కడ ఇంకోటేంటంటే మీరు మీ లైఫ్‌లో బిందాస్‌గా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేసి మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండటానికి ప్రయత్నం అనేది చేయబోతున్నారు అన్న ఆలోచన అనేది కూడా వీళ్ళకి వస్తుందనమాట. అంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళని వదిలేసి మీ లైఫ్ మీరు చూసుకుంటారు అన్న సిట్యుయేషన్‌కి వీళ్ళకి అర్థమైపోయింది. అలా ఉండటానికి వీల్లేదు. అంటే వీళ్ళు గతంలో అయితే మాత్రం మిమ్మల్ని మోసం చేసేసి, రిలేషన్‌షిప్ నుంచి ఎండ్ చేసేసి నీ దారి నీది, నా దారి నాది. నువ్వెలా అన్నా బాధపడు, నువ్వెలా అన్నా చావు అన్నట్లుగా వదిలేసి వెళ్ళిపోవచ్చు. వీళ్ళని మాత్రం మీ రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత అంటే మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ అయితే వీళ్ళు ఆడుకోవచ్చు. మీరు వీళ్ళ ఫీలింగ్స్‌తో ఆ ఎమోషన్‌తో ఆడుకోకూడదనమాట. దానికి అలా ఎలా చేస్తారు మీరు? అంటే మీరేంటంటే అలాంటి పర్సన్ కాదు. అంటే ఇచ్చే పర్సనే కానీ పగ తీర్చుకునే పర్సన్ కాదు. ఒకరికి ప్రేమని ఇచ్చే పర్సనే కానివ్వండి, వాళ్ళ వైస్‌గా తీసుకోకపోయినా సరే, వాళ్ళని ఇంకా ఎక్కువగా ప్రేమించడానికే ప్రయత్నం చేస్తారు కానీ, వాళ్ళకి ఇలా జరగాలి, కర్మ అనేది ఫేస్ చేస్తారు, కర్మ అనేది తగలాలి అన్నట్లుగా మీరు ఈ పర్సన్ వైస్‌గా అయినా సరే, బయట వ్యక్తులతో అయినా సరే ఇలా జరగాలి దేవుడుంటే అన్నట్లుగా మీరైతే ప్రవర్తించరు. ఇలాంటి పర్సన్ ఇలా అయిపోయారేంటి?
బిందాస్‌గా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళని వదిలేసి మీ లైఫ్‌లో మీరు బిందాస్‌గా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు అన్న విషయం వీళ్ళకి అర్థమవుతుందనమాట. అండ్ వీళ్ళేంటంటే అలా కాకుండా ఇద్దరం మళ్ళీ గతంలో ఉన్నట్టు, గతంలో రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్ళాలి. గతంలో ఉన్నట్టుగా రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఒక స్టేబుల్ రిలేషన్‌షిప్ అయినా కావాలి. ఎవరికైతే సెపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళ అన్‌మ్యారేజ్ వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ వైస్‌గా అర్థమవుతుంది. అంటే వాళ్ళేంటంటే ఫస్ట్ ఈ కార్డ్స్ అర్థమవుతాయి వాళ్ళకి. వాళ్ళేమనుకుంటున్నారంటే ఈ రిలేషన్‌షిప్ పట్ల మీతో అంటే ప్రాబ్లమ్స్ ఏమన్నా లైఫ్ అన్నాక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్‌ని షేర్ చేసుకునే వాళ్ళు వీళ్ళ లైఫ్‌లో లేరు ఎట్ ప్రెజెంట్. అది మీతో షేర్ చేసుకోవాలి. బాధలు కానివ్వండి, ప్రేమ కానివ్వండి, అది ఏదైనా సరే మీ వైపుగా చెప్పుకోవాలి. మీరు చెప్పే సమాధానం కానివ్వండి, మీరు చేసే కేరింగ్ కానివ్వండి, మీరు చూపించే ఆ బాధ వైస్‌గా మీరు చూపించే సమాధానాలకి, ప్రశ్నలకి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం, అవుతుందిలే, జరుగుతుందిలే అని మీరు ఏదైతే వీళ్ళని పోర్ట్రే చేస్తారో అంటే దాన్నేమంటారు? ముందుకు తీసుకువెళతారో, బాధపడకు అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా! దాని గురించి కూడా ఆలోచిస్తున్నారనమాట. అంటే ఒక తోడు కావాలి రిలేషన్‌షిప్‌లో. అంటే వాళ్ళ వైఫ్‌గా కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వీళ్ళ వైస్‌గా ఏ గొడవలు జరుగుతున్నాయి, ఏ విషయంలో కూడా వీళ్ళకి సహాయంగా లేరు. ఓకేనా? అండ్ వీళ్ళేంటంటే మీతో ఒకవైపుగా స్టేబుల్ రిలేషన్‌షిప్ అయినా కావాలి. అంటే మీతో ప్రేమగా మాట్లాడటం కానివ్వండి, గతంలో ఉన్నవి విషయాలు చెప్పుకోవడం కానివ్వండి, అండ్ మీతో బాధలు షేర్ చేసుకోవడం కానివ్వండి, మీ బాధలు తెలుసుకోవడం కానివ్వండి. గతంలో ఇవన్నీ చేయలేదు కదా! ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ చెయ్యాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్‌కి. ఓకేనా? ఇక్కడ ఫస్టు కార్డ్స్ సెపరేట్ మ్యారేజ్ వాళ్ళకి, ఫస్ట్ లైన్ కార్డ్స్ వాళ్ళకి, సెపరేట్ మ్యారేజ్ వాళ్ళకి, ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళ అన్‌మ్యారేజ్ అలాంటి వాళ్ళకి వర్తిస్తుంది. ఇక ఇక్కడ చూద్దాం. ఇక్కడైతే వీళ్ళైతే సోల్‌మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారండి ఈ పర్సన్. ఓకేనా? మీది నాది ఏదో గత జన్మలో రుణబంధం. అంటే వీళ్ళేంటంటే గతంలో ఎండ్ అయిపోయిన రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయింది గతంలో. అంటే సెపరేట్‌గా మ్యారేజెస్ అయినా చేసుకొని ఉండొచ్చు. లేకపోతే మీ వైపుగా మ్యారేజ్ అయ్యింది. వాళ్ళ వైపుగా మ్యారేజ్ కాకపోయినా సరే వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేసి వెళ్ళిపోయారు. అయితే వీళ్ళకి ఏంటంటే సడెన్‌గా మీరు గుర్తుకు రావటం, మీ వైపుగా ఫీలింగ్స్, ఎమోషన్స్ రావటం అండ్ మీతో చెప్పుకోవాలి అని అనిపించడం వీళ్ళకేమీ అర్థం కావట్లేదు. ఓకే. ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. నేను వద్దు అనుకునే కదా రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేసి వచ్చేసాను. కానీ ఎందుకని నాకిలా అనిపిస్తోంది? ఇదేమన్నా తెలియని ఒక రిలేషన్‌షిప్పా? అసలు ఏంటిది? ఏం బంధం ఇది? ఎందుకిలా అవుతుంది? ఎందుకిలా జరుగుతుందన్న ఆలోచన కూడా వీళ్ళకి వస్తుందనమాట. దానివల్ల వీళ్ళేంటంటే సోల్‌మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. అంటే మీకేమనిపిస్తుందంటే నైట్ టైమ్ నిద్ర పట్టకపోవటం, వాళ్ళ మీద ఎంత వర్క్‌లో ఉన్నా సరే, బిజీగా ఉన్నా సరే, వాళ్ళ వైపుగా ఫీలింగ్స్, ఎమోషన్స్ రావటం, సడెన్‌గా గుర్తుకు రావటం, నైట్ టైమ్ సడెన్‌గా గుర్తుకొచ్చి లేచి కూర్చోవటం అలాంటివి కూడా జరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే వాళ్ళ వైపుగా మిమ్మల్ని తలుచుకుంటున్నారు కాబట్టి, మీ వైపుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి, ఇద్దరిది ఒకే వైస్‌గా ఆలోచనలనేవి కలుస్తున్నాయి. దానికి సోల్‌మేట్ కైండ్ ఆఫ్ బాండ్‌గా ఫీల్ అవుతున్నారు ఆ పర్సన్. మీరు తలుచుకున్నా సరే, మీరు గుర్తు చేసుకున్నా సరే ఆ పర్సన్‌కి తెలుస్తాయి. మీ వైస్‌గా వాళ్ళు తలుచుకున్న వాళ్ళ ఎనర్జీస్ మీకొస్తాయి. మీ ఎనర్జీస్ వాళ్ళకి వెళ్తాయి. అలా అనమాట. ఓకేనా? అలాంటి సోల్‌మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అనేది ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. అండ్ ఇక్కడ వాళ్ళకేంటంటే గతంలో అయితే ఏవైతే మీ వైపుగా అందివ్వలేకపోయారో అంటే గతంలో ఏదైతే ప్రేమను కానివ్వండి, కేరింగ్ కానివ్వండి అది ఇవ్వలేకపోయారో ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ లైఫ్‌లో మీ వైపుగా ఒక స్టెప్ తీసుకొని నిలబెట్టుకొని మీ వైపుగా ప్రపోజ్ చేయాలి. అంటే కొత్త లైఫ్‌ని ఇవ్వాలి మీకు. కొత్తగా మిమ్మల్ని ప్రేమించాలి. గతంలో ఉన్నట్లు కాదు. గతంలో ఎండ్ చేసేసి వెళ్ళిపోయారు కాబట్టి కొత్తగా మిమ్మల్ని ప్రేమించాలి. మీ వైపుగా ప్రపోజ్ చేయాలి. మీకొక ఆఫర్ ఇవ్వాలి అన్నట్లుగా ఈ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. అండ్ నిలబెట్టుకోవాలి అనని ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మీరు నిలబెట్టుకోవాలి అని ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మీరు వాకవే మోడ్‌లో ఉన్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుందండి. ఇంకా చాలా వరకి కొంతమందికి ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయిన వాళ్ళకేంటంటే కొత్త ఐడియాస్ వస్తున్నాయి.
ఎండ్ కాని వాళ్ళకి ఏంటంటే ఇంకా ట్రాన్స్ఫర్మేషన్, ఎండ్ కాని వాళ్ళకి ఏంటంటే ఆలోచిస్తున్నారు. ఇంకా వీళ్ళు ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నారు. థర్డ్ పర్సన్ కార్డ్ అయితే రాలేదు. ఆ కార్డ్స్‌లో వస్తాయేమో చూద్దాము. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ మూలాన వీళ్ళకి కొంతమందికి ఎండ్ అయిపోయిన వాళ్ళకి ఏంటంటే కొత్త న్యూ ఐడియాస్ అనేవి వస్తున్నాయి. మీ వైపుగా ఛాన్స్ తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకోవాలి. మీ వైపుగా ఆ ఐడియాననేది అమలుపరచాలి. కానీ ఎలా అమలుపరచాలి? అమలుపరిస్తే మీరు ఓకే చెప్తారా? లేదా మీరు ఎలా తీసుకుంటారు ఈ రిలేషన్‌షిప్ పట్ల? అంటే నీకు మ్యారేజ్ అయిపోయింది. నాకు మ్యారేజ్ అయిపోయింది. లేదా ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్‌మ్యారేజ్ కదా! ఆహ్, ఎ ఎలా తీసుకువెళ్ళాలి? అండ్ కొంతమందికి ఏంటంటే ఎవరికైతే లవర్స్ వాళ్ళు చూస్తున్నారో క్యాస్ట్ వేరు కదా! ఎలా ఫ్యామిలీని ఒప్పించాలి కదా! ఎలా ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న కన్‌ఫ్యూజన్ కూడా వీళ్ళలో కొంచెం ఉంది. అయితే వీళ్ళేంటంటే ఏదైతే ఏదైతే అదయింది. బ్లైండ్‌గా ఒక స్టెప్ అయితే తీసుకోవడానికి ప్రయత్నం ఏదైతే చేస్తారండి. ఇక్కడైతే కొంతమందికి ఈ వీకెండ్ లోపు కాల్ గానీ, మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి మాత్రం ఈ సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి కొంతమందికి కాల్ గానీ అంటే న్యూ ఐడియాస్ వచ్చాయి కాబట్టి వాళ్ళేంటంటే మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా చేయాలనుకుంటున్నాను. ఇది వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలీదు. ఇలా చేయాలనుకుంటున్నాను. వీళ్ళకైతే న్యూ ఐడియాస్ వచ్చాయి. మీకు కాల్ గానీ, మెసేజ్ గానీ చేసి చెప్తారనమాట. మీరు దానికి మీరు ఓకే చెప్పడమే తరువాయి అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుందనమాట. ఓకేనా? ఇక్కడైతే కొంతమందికి మనీ విషయంలో కూడా మీ వైపుగా మనీ ఇవ్వాల్సిన వాళ్ళు కానివ్వండి, అవి ఇవ్వటానికి ప్రయత్నం అనేది ఆవేజ్‌గా కూడా ఇవ్వటానికి ప్రయత్నం అనేది చేయటానికి అవకాశం ఉంది. ఈ వీకెండ్ లోపు అవి కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మీ పర్సన్ ఏమన్నా మీకివ్వాల్సుంటే మీకివ్వాల్సుంటే ఆ మనీని ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ ఇంకోటేంటంటే థర్డ్ కేటగరీస్ వాళ్ళకి వీళ్ళేంటంటే ఒక ఛాన్స్ తీసుకుందామా అనే ఆలోచన అనేది చేస్తున్నారండి. కానీ వీళ్ళ లైఫ్‌లో మాత్రం చాలా పెద్ద ప్రాబ్లమ్స్‌నే ఫేస్ చేస్తున్నారు. చిన్న ప్రాబ్లమ్స్ లాగా నాకు అనిపించట్లేదు. ఇవి పెద్ద ప్రాబ్లమ్స్ లాగానే కనిపిస్తున్నాయి. బయట వ్యక్తులతో కానివ్వండి, లేకపోతే హౌస్‌లో కానివ్వండి, థర్డ్ పార్టీ వైపు కానివ్వండి, చాలా బ్యాడ్ సిట్యుయేషనే ఉంది. వాళ్ళ వైపుగా గొడవలు జరుగుతున్నాయి. మనీ వైస్‌గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వీళ్ళకి ఎలా నిలబెట్టుకోవాలి అర్థం కావట్లేదు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా నిలబెట్టుకోవాలి? మీ వైపుగా కూడా ఒకవేళ నిలబెట్టుకున్నా సరే, మీరు కూడా ఏదైనా ప్రశ్న వేసినా సరే, సమాధానం నా దగ్గర లేదు, సమాధానం నేను చెప్పలేను, మీరు నిలబెట్టుకుంటారా లేదా అని మీరు అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఎట్ ప్రెజెంట్ అయితే సమాధానం ఉండదు. ఎందుకంటే వీళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్ చాలా బ్యాడ్‌గా నడుస్తుంది. వీళ్ళైతే చాలా ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ కాకుండా మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. మళ్ళీ ఇదొక పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది అన్న వైస్‌గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ ధైర్యం చేయలేకపోతున్నారు. చూసారా ఇక్కడ ధైర్యం చేయలేకపోతున్నారు ఈ పర్సన్. కానీ వీళ్ళకేంటంటే ఎండ్ అయిపోయిన రిలేషన్‌షిప్ రీబూట్ చేయాలి అనిపిస్తుంది. మీతో నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ రోజు రోజుకి టైం గడిచిపోతుంది. థర్డ్ కేటగిరీస్ వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. చెప్పాను కదా! చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. థర్డ్ పర్సన్ కానివ్వండి, బయట సొసైటీలో కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్‌తో కానివ్వండి, గొడవలు జరుగుతున్నాయి వాళ్ళకి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకేంటంటే ఆ బాధల్లో నుంచి ఎవరు నన్ను ఓదారుస్తారు అండ్ నాకు చేయూతనిచ్చేవాళ్ళు ఎవరు లేరు. నన్ను ఓదార్చేవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ బయట వ్యక్తులతో ఎవరికైనా షేర్ చేసుకుందాము అంటే వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలీదు. పోనీ మీ వైపుగా చెప్పాలి అనుకుంటే కన్‌ఫ్యూజన్. ఎందుకంటే మీ వైపుగా వస్తే సిట్యుయేషన్ ఎలా ఉంటుంది? ప్రాబ్లమ్ ఇంకా పెద్దదయిపోతుందేమో! ఒకవేళ థర్డ్ పర్సన్ తెలిసినా, లేకపోతే ఫ్యామిలీకి మెంబర్స్ తెలిసినా కానీ ఇంకా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ చాలు. ఇంకా ఇది గూడా తీసుకువచ్చి ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఓపిక నాకు లేదు. మనసు, మైండు వీళ్ళ దగ్గర అనేది లేదండి. చాలా గజిబిజి గందరగోళంగా ఉంది. మనసులో చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. మనసంతా అలజడిగా ఉంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. చాలా బాధ ఉంది వీళ్ళలో. చాలా బాధ ఫేస్ చేస్తున్నారు. చెప్పాను కదా! చుట్టుపక్కల వాళ్ళు కూడా వీళ్ళని మోసం చేస్తున్నారు. దానికి కూడా వీళ్ళేంటంటే ప్రపంచం కూడా
నేను ఒకవేళ నా సిట్యుయేషన్ ఇలా ఉంది అని నేను వాళ్ళకి చెప్పినా సరే, వాళ్ళు ఇంకా నన్ను దిగజార్చడానికి ప్రయత్నం చేస్తారు కానీ పైకి తీసుకొచ్చే అవకాశం లేదు. మోసం చేస్తారే కానీ పైకి తీసుకొచ్చి నా బాధల్ని ప్రాబ్లమ్స్‌ని అవి సాల్వ్ చేసే అవకాశం లేదు. ఇంకా ఎక్కువగా నన్ను బాధ పెట్టేవారే కానీ నన్ను దీంట్లో నుంచి బయటకి తీసుకొచ్చేవాళ్ళు ఎవరు లేరు అన్న కన్‌ఫ్యూజన్ కూడా వీళ్ళలో ఉందనమాట. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తోంది మీ వయసుగా. మనసంతా మైండ్ అంతా అలజడిగా ఉన్నప్పుడు మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకొని మీతో షేర్ చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి. మీతో మాట్లాడి షేర్ చేసుకోవాలి. బాధలన్నీ, సమస్యలన్నీ షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్‌కి. కానీ వీటన్నిటికి దూరంగా ఎటైనా వెళ్ళిపోవాలి. ఇవి నేను భరించలేకపోతున్నాను. వీటన్నిటికి దూరంగా నేను వెళ్ళిపోవాలి అన్న వయసుగా వాకవే చేసేయాలి. ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. వీటన్నిటికి దూరంగా వెళ్ళిపోవాలి. ఇలా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే ఎందుకు ఇలా అవుతుంది? అంటే కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. గతంలో మీ వైపుగా ఎండ్ చేసేసి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉండాలని వాకవే చేసొచ్చేసారు. మీరెంత బాధపడ్డారో అనేది వాళ్ళకి తెలియలేదు. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ తెలిసేటప్పటికి అది కూడా ఉంది. అంటే మీరు కూడా గతంలో ఇలాగే బాధపడుంటారు. సేమ్‌గా నా సిట్యుయేషన్‌లోనే బాధపడుంటారు. నేను చేసిన మోసానికే నాకిప్పుడు ఇలా జరుగుతుంది. కొంతమంది అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే అలాంటిదేమీ లేదు. ఇదేదో బాధలనేవి మామూలే కదా! సమస్యలనేవి లైఫ్ అన్నాక సమస్యలు, బాధలు అనేవి మామూలే కదా! వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అని కొంతమంది తీసి పారేస్తున్నారు. కొంతమంది ఏంటంటే మీకు చేసిన మోసానికి నాకు జరుగుతున్న ఫలితం ఇది అన్న వైజ్‌గా కొంతమంది ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఇంకా 4 కార్డ్స్ తీస్తాను. ఇంకా చూపించండి మా దుర్గా భవానీ మాత. ఇంకా క్లియర్‌గా, క్లారిటీగా చూపించండి. చెప్పాను కదా! అన్నిటిని వదిలేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఒంటరి లైఫ్ బతకాలి అన్న వయసుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అన్నిటిని బ్రేక్ చేసేసుకొని వెళ్ళిపోవాలి. ఈ ప్రాబ్లమ్స్ నేను భరించలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు అన్న వయసుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మైండ్ అంతా అలజడిగా, డిస్టర్బ్‌గా ఉంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. మెంటల్లీ, మానసికంగా, శారీరకంగా అన్ని వైజులా బాధపడుతున్నారు. మీరు కూడా గుర్తొస్తున్నారండి ఈ పర్సన్‌కి. కానీ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి? కన్‌ఫ్యూజన్. ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి? గతంలో ఆప్షన్స్ ఉన్నాయని వదిలేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి. సరే ఓకే. మీ వైపుగా రావాలి అంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏ ప్రాబ్లమ్ అనేది నేను ఫేస్ చేయాలి? ఏ ప్రాబ్లమ్‌లో నుంచి బయటకి రావాలి? ఈ ప్రాబ్లమ్స్‌లో నుంచి బయటకు వచ్చి మీ వైపుగా ఎప్పుడు స్టెప్ తీసుకోవాలి? ఇప్పుడున్న ప్రాబ్లమ్స్‌లో మీ వైపుగా స్టెప్ తీసుకుంటే అది ఇంకా ఎక్కువ సమస్య అవుతుంది అన్న వైజ్‌గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మైండ్ అంతా డిస్టర్బ్‌గా, అలజడిగా ఉంది వీళ్ళకి. ఓకేనా? స్టక్ అయిపోయారండి. చెప్పాను కదా! గతంలో కూడా ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గతంలో అంటే ఏజ్ గ్యాప్ కానివ్వండి, సెపరేట్ మ్యారేజ్ అని కానివ్వండి, ఒకే ఇంట్లో మ్యారేజ్ అని కానివ్వండి, ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళు అన్‌మ్యారేజ్ అని కానివ్వండి, క్యాస్ట్ ఫీలింగ్ కానివ్వండి, మనీ వైస్‌గా కానివ్వండి, ఏజ్ వైపుగా కానివ్వండి, అది ఏదైనా సరే గతంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని వదిలేశాను ఈ రిలేషన్‌షిప్‌ని. కానీ ఇప్పుడు నిలబెట్టుకోవాలి అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను అన్న ఫీలింగ్ ఉంది. మీరు కూడా వాకవే మోడ్‌లో ఉన్నారు. నాకు నిలబెట్టుకోవాలి అని ఉంది. కానీ ఈ ప్రాబ్లమ్స్‌ని ఎప్పటికి సాల్వ్ చేసి ఈ రిలేషన్‌షిప్ పట్ల స్టెప్ తీసుకుంటాను అన్న వైస్‌గా ఈ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి. థర్డ్ కేటగిరీస్ వాళ్ళకి వీళ్ళకైతే కాల్ కానీ, మెసేజ్ కానీ వచ్చే అవకాశం లేదండి. వీళ్ళేంటంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. మీ వైపుగా కొంచెం తక్కువగానే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే మీ వైపుగా ఏమన్నా స్టెప్ తీసుకునే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం వీళ్ళైతే మీ వైపుగా స్టెప్ తీసుకొని ఈ రిలేషన్‌షిప్ పట్ల బాధపడకూడదు. అంటే గతంలో మోసం చేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు మోసం చేయకూడదు అన్న ఆలోచన వీళ్ళకి కూడా ఉంది. ఓకేనా? అందరికీ ఒకటే వర్తిస్తుంది. కానీ కేటగిరీస్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. అయితే వీళ్ళేంటంటే ధైర్యం చేయలేను నేను.
ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను ఏదైనా స్టెప్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు నా ముందు వీళ్ళ ముందు అట్ ప్రెజెంట్ అయితే ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఓకేనా? థర్డ్ పర్సన్ ఉన్నవాళ్ళు థర్డ్ పర్సన్ వైజ్గా తీసుకోండి. థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్గా తీసుకోండి. ఓకేనా? ఓకే. ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రిజనేట్ అయిందనేది మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ అందరూ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి మీకు పర్సనల్ రీడింగ్స్లో అయితే ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతాను. నెగిటివ్ కానివ్వండి, పాజిటివ్ కానివ్వండి, ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతాను. ఇక్కడ ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. మీరు ఇంకా లైక్ చేస్తే ఇంకా మీ ఎనర్జీస్ అనేది నాకు కనెక్ట్ అవుతాయి. చూస్తున్నారు కానీ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే మీ ఎనర్జీస్ వస్తాయండి. నేను ఇంకా చెప్పగలుగుతాను. మీరు ఒకళ్ళు ఇద్దరు లైక్ చేస్తే ఒకళ్ళు ఇద్దరు ఎనర్జీసే వస్తాయి. కొంతమందైనా లైక్ చేస్తే మీ ఎనర్జీస్ ఎక్కువ వస్తాయి. ఇంకా ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే మీ లైఫ్‌లో ఇంకా ఏమన్నా ఉందా అనేది నేను చెప్పగలుగుతాను. ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. ఒకటే సిట్యుయేషన్ కాదు కాబట్టి పర్సనల్ రీడింగ్‌లో సెపరేట్‌గా తీసుకుంటారు కాబట్టి మీ పర్సన్ ఎలా ఉన్నారు? మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? పర్సన్ వైస్‌గా కాదు, ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా లైఫ్‌లో. అంటే జాబ్స్ గురించి కానివ్వండి, కెరీర్ గురించి కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానివ్వండి, ఇంకా సంతోషకరమైన విషయాల గురించి కానివ్వండి, ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఇస్తున్నాను. దానికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. వాట్సాప్ కాలే ఓపెన్ చేస్తుంది. దానికి మీరు మెసేజ్ పెట్టండి. ఓకేనా? రీడింగ్స్ అనేవి పే చేయాల్సి వస్తుందండి. మనీ పే చేయాల్సి వస్తుంది. 4 క్వెషన్స్‌కి 500. ఫుల్ రీడింగ్ అయితే 1500. థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం 2500. ఓకేనా? థ్యాంక్ యూ. వీడియోస్కి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.